చెప్పులే. కాయిన్ ఇస్తుంది. ఫస్ట్ రోజు అలాగే కాయిన్ ఇసిరింది. ఫస్ట్ డే ఆట కాయిన్ ఇసిరింది, బోగు పడింది. భలే తెలిసిపోయింది నీకు. ఇంతకు చెప్పా కదా. బోకు పడింది. వెంటనే మా ఆవిడ అడిగింది, నేను మధ్యాహ్నం నీకు ఫోన్ చేశాను కదా, 3 సార్లు ఫోన్ చేస్తే 3 సార్లు కూడా ఎందుకు బిజీ వచ్చింది అని అడిగింది. ఆఫీస్ కాల్లో మరి 100 ఫోన్ కాల్స్ వస్తే బిజీ వస్తుంది, కామన్. అదే నిజం చెప్పాలి కదా. నేను నిజమే చెప్పా. ఎవరో కాదు, లావణ్య అనే అమ్మాయి ఫోన్ చేసింది అని చెప్పా. లావణ్య అమ్మాయి ఎవరు? అంటే క్రెడిట్ కార్డు కోసం అడగడానికి ఫోన్ చేసింది. క్రెడిట్ కార్డు కావాలా అని. నాకు అవసరం లేదు, కానీ అమ్మాయి వాయిస్ బాగుంది కదా అని కాసేపు అలా మాట్లాడాను. కాంపిటీషన్ ఇవన్నీ మీ ఆవిడ చెప్పి చెప్పాను. మరి నిజం చెప్పాలి కదా, నాకున్న వీక్నెస్ అది. ఊరిని తస్తది ఆడేదో నిజం చెప్పాను. నేను అక్కడ కూడా అబద్ధం చెప్పి ఏదో తప్పించుకున్నాను. అక్కడ కూడా ఎవడైనా నిజం చెప్తాడా? నిజం చెప్పిన మొగ్గుడు ఎవడైనా బతికాను ఇంతవరకు? నేను నిజమే చెప్తాను. మరి ఇంత అబద్ధాలు చెప్తున్నాను, అది కూడా నిజమే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాజుగారు ఇదేంటిది చాలా తేడాగా ఉంది. అంటే ఇందాక మీరు చెప్పింది నిజమేనా? సరే, మనోడి కడిగి తెలుసుకుందాం. ఆ రోజు అలా జరిగింది. తర్వాత కూడా సేమ్ రిపీట్. నేను ఆఫీస్కి వెళ్ళాను, ఇంట్లో నాకు కావాల్సినవన్నీ వండి పెట్టింది, వచ్చాను, తిన్నాను, చక్కగా స్నానం చేశాను, బెడ్రూమ్లోకి వెళ్ళాను, మళ్ళీ ఆడదామని అడిగింది, మొదలుపెట్టింది, కాయిన్ తీసింది. ఏం పడింది? బోకు పడింది. సరే ఈరోజు ఏంటి అని నేను వెయిట్ చేస్తున్నాను, ఏమడుగుతుందా అని. అయితే అడిగింది, మన సిస్టమ్ పాస్వర్డ్ ఏంటి అని అడిగింది. అడిగితే చెప్పాను, నళిని 1 2 3 అని. నళిని ఎవరు? నళిని ఎవరు అని మా ఆవిడ కూడా అడిగింది. నళిని అత్తయ్య గారి పేరా అని అడిగింది. కాదు అన్నాను. పోనీ మీ అక్క పేరా అని అడిగింది. కాదు అన్నాను. పోనీ మీ అక్క వాళ్ళ అమ్మాయి పేరా అని అడిగింది. కాదు అని చెప్పాను. మరి ఇంకెవరు నళిని అని అడిగింది. నిజం చెప్పాలి కదా గేమ్ ప్రకారం. నేను చెప్పా, నళిని అంటే నేను బ్యాచిలర్గా ఉండేటప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి ఉండేది అనమాట. ఎదురు ఫ్లాట్లోని 1 2 3 థర్డ్ ఫ్లోర్లో ఉండేది అమ్మాయి, బాగుండేది. ఒక నిమిషం భయ్య, కొంపదీసి ఇదంతా కలిపి మీ ఆవిడ చెప్పేసేవేటి? చెప్పాను, చెప్పాలి కదా. అలా ఎలా చెప్తారు భయ్య? అలా చెప్తే ఎవరైనా ఉంటారా? అసలు విడాకులు అయిపోతాయి, అసలు గొడవలు జరిగిపోతాయి. ఏ భార్యకి అసలు నిజం చెప్పకూడదు. నేను చెప్పాను, నాకు వీక్నెస్ ఏమో. ఏం వీక్నెస్ భయ్య? మంచోళ్ళని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యలతో. హలో, ఏటే? బయటికి వెళ్తావా? ఇల్లు నేనా? 5 స్టార్ హోటల్లో ఉన్నాను. సరే సరే, బయటికి వెళ్ళి ఫోన్ చేయి. ఏంటి గ్రీన్ మ్యాట్ పట్టుకుని 5 స్టార్ హోటల్ అని చెప్పావు? ఎంత పెద్ద అబద్ధమా భయ్యా? అబద్ధమా? నిజం చెప్పకూడదు భయ్య, నీకు అదే కదా ఇంతవరకు చెప్పింది. ఈ ప్రపంచంలో ఏ భర్త కూడా తన భార్యతో నిజం చెప్పకూడదు. నిజం చెప్తే విడాకులు అయిపోతాయి. జస్టిన్ బైబర్కి దిక్కులేదు భయ్య, మనం ఎంత భయ్యా? నేను చెప్పేస్తున్నాను, నా వీక్నెస్ ఏమో. నాకు తెలిసి నీకు అమ్మాయిలు అంటే బాగా వీక్నెస్లో ఉన్నట్టున్నా భయ్య. అంతే మరి భయ్య. ఏ మాటకి మాట చెప్పుకోరు కానీ అవుట్లైన్స్ అలా పై పైన చెప్తే పర్లేదు, కొంచెం డెప్త్గా వెళ్ళేవనుకో కొంచెం ఇబ్బంది పడుతుంది. అంటే ఇప్పుడు నల్లి కోసం పై పైన కదా చెప్పంటావు. ఎక్కడ పై పైన చెప్పాను? మళ్ళీ కాయిన్ వేసింది, ఏం జరిగిందో పూర్తిగా చెప్పాలి కదా అని. భయ్య ఈసారి ఏం చేస్తామంటే ఆ కాయిన్ కింద పడకుండా మధ్యలో పెట్టవలసింది. మధ్యలో కాదు కదా, దగ్గరగానే పట్టుకున్నా సరే అది బోకే పడుతుంది. అవును, ఆ కాయిన్ ఏదో స్పెషల్ ఉంది. సరే దానికోసం తర్వాత మాట్లాడదాం, ముందు చెప్పు. మళ్ళీ కాయిన్ ఎగరేసింది, బోకే పడింది. స్టోరీ మొత్తం చెప్పమంది. ఈసారి ఏం చెప్పావు? ఈసారి ఏం చెప్పానంటే నళినికి నాకు మధ్య జరిగింది మొత్తం చెప్పాను. మొత్తం చెప్తావా? అంటే ఏం జరిగింది? నళిని ఎదురింట్లో ఉండేది కదా, ప్రతిరోజు చూసేవాడిని, తను నన్ను ప్రతిరోజు చూసేది. కళ్ళు కలిసాయి. అబ్బా, మనసు కూడా కలిసింది. సరే కళ్ళు కలిసే మనసు కూడా కలిసింది కదా అని, పైగా మేము ప్రకృతి ప్రేమికులం. అప్పుడప్పుడు అలాగా రెస్టారెంట్లని పార్కులని తిరుగుతూ ఉండేవాళ్ళం. ఓకే, రెస్టారెంట్లు పక్కన పెడితే. ఇవన్నీ మీ ఆవిడ చెప్పారేంటి? చెప్పాను, చెప్పాలి కదా. సరే సరే, తర్వాత తిప్పు. సో ప్రకృతి ప్రేమికులం కదా, పార్క్ అయితే రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. మాకు జనాలు ఎక్కువ ఉంటే పెద్దగా నచ్చేది కాదు. పైగా ఎండ ఒకటి పడేది కాదు, కాబట్టి అలా పొదల్లోకి వెళ్ళి ప్రేమించుకునేవాళ్ళం. ప్రేమించుకున్న తర్వాత పక్కన పెట్టు, ఈ విషయం కూడా మీ ఆవిడ చెప్పేసావా? ఈ విషయం కూడా చెప్పాను. గేమ్ ప్రకారం చెప్పాలి కదా నిజాలు, ప్రతిసారి అడుగుతున్నావు. చెప్పు చెప్పు చెప్పు. అది కూడా చెప్పాను అనమాట. నాకు అర్థమైంది. తర్వాత బొమ్మ బొరుసు, బోకు. నాకెందుకో కొడుతుంది భయ్య. ప్రత్యేకించి నీ జీవితంలో రూపాయి బిల్లు ఇసిరి నువ్వు ఇది అని చెప్పాల్సిన అవసరం లేకుండా నువ్వు అదే అనేటట్టు ఉంది. ఏమని? బోకు. భయ్య
నీ బయోపిక్ విన్న తర్వాత నాకెందుకో మీ ఆవిడ మీద డౌట్ ఉంది భయ్య. కళ్ళు పోతాయి. ఆ, ఏం మాట్లాడుతున్నావు? నా డౌట్ మీ ఆవిడ మీద కాదు, అదే మీ ఆవిడ వాడుతున్న కాయిన్ మీద డౌట్ గా ఉంది. నాకిదే డౌట్ వచ్చింది కదా. అంటే ప్రతిసారి నాకే బోకు పడుతుంది ఎందుకా అని ఆలోచించి నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. మరి ఆ డౌట్ ని ఎలా క్లారిఫై చేసుకున్నావు? సరే, ఈ డౌట్ క్లారిఫై చేసుకుందామని ప్రతిరోజు వేస్తున్న కాయిన్ చూసాను. అటు ఇటు కూడా బోకే ఉంది భయ్యా. అటు ఇటు బోకే ఉందా? నాకు అర్థమైంది భయ్య, నువ్వెందుకు ఇన్నిసార్లు బోక్ అవుతున్నావా అని. కానీ భయ్య, నాకు ఇంత క్లారిటీలో నాకు వచ్చిన క్లారిటీ తెలుసా, ఇంతవరకు నీకు ఇంటర్వ్యూ చేశాను కదా, నేను కూడా బోకే అనిపిస్తుంది భయ్య. ఎగ్జాక్ట్లీ. అదంతా పక్కన పెట్టి కానీ ఇవేంది ఇది కాదు అసలు. అలాంటప్పుడు రెండు పక్కల బోకున్నప్పుడు ఒక మగోడ్ల కాలు దగ్గరేసుకుని ఎవరే రెండు పక్కల బోకు పడుతుంది అంత నిలదీసి కడిగేయాలి. అమ్మో, అంత ధైర్యం లేదు మనకి, కష్టం. సరే, ఇలాగే నువ్వు చెప్పిన టాయిసం తెచ్చుకొని ఒక రోజు వెళ్ళి అడుగుదాం అనుకున్నాను. అమ్మయ్య రక్షించా. అంత ధైర్యం లేదు భయ్యా, కానీ ఎలాగే ధైర్యం తెచ్చుకొని మా వంశంలో ఉన్న అటేడు తరాలు ఇటేడు తరాలు అమ్మ వైపు నుంచి నాన్న వైపు నుంచి మొత్తం ధైర్యం అంతా కూడగట్టుకొని నరాల్లో రక్తం అంతా పరిగెడుతున్న టైంలో దగ్గరికి వెళ్ళి అడిగాను, రెండు వైపులా బోకే ఉందని. అమ్మయ్య అడిగా కదా, మొత్తం మగజాత పరువు కాపాడిన. సరే ఇప్పుడేంటి చెప్పు. తను లేదు అంది, నేను ఉంది అన్నాను. తను లేదు అంది, నేను ఉంది అన్నాను. సరే ఇదంతా కాదు, మళ్ళీ ఇంకో ఆట ఆడదాం అంది. ఇంకొక ఆట? అదే మాట అది. ఇది కూడా ఇలాగే ఉందా లేదన్న దాని మీద. సరే ఏంటా ఆట, సరేలే కనుక్కుందాం అనేసి నేను సరే అన్నాను. మళ్ళీ కాయిన్ గేమ్. ఈసారి మళ్ళీ కాయిన్ ఎగరేద్దాం. కాయిన్ ఎగరేస్తే ఒకవేళ బోకు పడితే రెండు వైపులా బోకు లేనట్టు, ఒకవేళ బొమ్మ పడితే రెండు వైపులా బోకున్నట్టు. ఎవరికైనా చూపించండి. నీ బొందరా, నీ బొంద డెప్పి కటింగ్ వేసుకొని మూకుడులో మొక్క వేసుకొని ఇంకా అక్కడ ఆల్రెడీ బోకుంటే బోగు పడకపోతే ఇంకేం పడుతుంది? నువ్వెందుకు బోగు అయినావో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఇంటర్వ్యూ చేసి నేను ఎందుకు బోగు అయ్యానో నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అసలు నాకు ఈయన ఎందుకు తెచ్చామని నాకు అర్థంగా అడుగుతాను. అసలు ఇలాంటి వాడికి ఇంటర్వ్యూ చేసి తప్పు చేశాను. సరే ఇదంతా కాదు కానీ మనకు డబ్బులు ఇచ్చాడా? ఇటీ ఇవ్వలేదా? సరే ఆ డబ్బులే ఇచ్చేసి నువ్వు వెళ్ళి తర్వాత చూసుకుంటా. సరే భయ్, ఒక చిన్న గేమ్ ఆడదాం. కాయిన్ తెస్తాను, ఒకవేళ బోకు పడింది అనుకో నేను డబ్బులు ఇవ్వను, బొమ్మ పడితే డబ్బులు ఇస్తాను. అరే దరిద్రుడా, నీ జీవితంలో ఎప్పుడురా నీకు బొమ్మ పడింది? నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు నీ ఇంట్లో నీకు ఎప్పుడైనా బొమ్మ పడిందిరా? నాకు క్లారిటీ ఉంది, మీ ఆవిడ బొమ్మ నువ్వు పక్కాగా బోకే. ఇది నీది నాది కాదు భయ్యా. ఒక పని చేద్దాం, లాస్ట్ ఇంకా కాయిన్ తెస్తాను, ఎవరికి బోకు పడుతుందో ఎవరి బోకో తెలిసిపోద్ది. నీకు దన్నారా, ఇంతసేపు నీకు ఇంటర్వ్యూ చేశాను కదా, పక్కాగా నేనే బోకుని. నాకు ఆ క్లారిటీ ఉంది. నువ్వు వెళ్ళరా బాబు. నిజం తెలుసుకున్నావు.